సార్ మన కథలు అదిరిపోయినాయి సార్. నిజం సార్, సినిమాగా తీస్తే సినిమా సూపర్ హిట్ సార్. అది సరే సార్, ఇక్కడ ఆత్మలు ఉన్నాయని పిలిస్తే వస్తాయని మీకెలా తెలుసు? నా తమ్ముడు ఇక్కడే మిస్ అయిపోయాడు. ఆత్మల కోసం వచ్చిన నా తమ్ముడు తన గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే మిస్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమైందో కూడా తెలియలేదు. అంటే మీ తమ్ముడు చనిపోయాడు. ఎవరు చంపారు? ఆత్మలు. ఆత్మలా? అవును. మీకెలా తెలుసు? యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసారా? మా తమ్ముడు ఒక గోస్ట్ హంటర్. అంటే ఆత్మల్ని వేటాడేవాడు. ఎందుకు? అది వాడి ప్యాషన్. నిజానికి సమాజంలో వాడికి అదే ఒక గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో వాడు సెలబ్రిటీ అయిపోయాడు. మొదటి కేసుతోనే దేశమంతా తెలిసిపోయాడు. మిస్టరీగా మారిన ఒక ఇంటి కేసును సాల్వ్ చేసి సక్సెస్ సాధించాడు. దాంతో వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతీంద్రియ శక్తుల వల్ల కూడా కొన్ని కేసులు సాల్వ్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు. దాంతో పోలీసులు కొన్ని వాళ్ళు సాల్వ్ చేయలేని కేసులు కూడా వీడికి అప్పచెప్పడం మొదలుపెట్టారు. మొదటి కేసుగా ఈ పాండ్యన్ రాజ్ మహల్ కేసుని వాడికి అప్పచెప్పారు. నేనొచ్చింది మీకోసమే, తేల్చుకొనే వెళ్తాను. హాయ్ హనీ. ఈ పిలుపులకేం తక్కువ లేదు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే కాల్ చేస్తానని ఎన్నిసార్లు అన్నావు? అబ్బా అది కాదురా. చెప్పు చెప్పు. అసలు ఏం జరిగిందంటే, కారణాలేం చెప్పకు, నిజాలు చెప్పు. చెప్పు. మొన్న నిన్న అని చెప్పావు. ఇప్పుడే చేస్తానని ఇప్పటికి 48 hours అయింది. ఇప్పుడు కూడా తమరేం చేయలేదు. నేనే చేశాను. సారీ శృతి. ఇందాక హనీ అన్నావు. సరే ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నా ఎదురుగా రా. రావాలనుంది కానీ వచ్చే పొజిషన్లో లేను. హో, అర్థమైంది. ఇప్పుడు దెయ్యాల కోటలోనే ఉన్నావా? చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది. దీని హిస్టరీ అంతా ఒక మిస్టరీలా ఉంది. కొద్దిసేపట్లో కనిపెట్టేస్తా. అక్కడే ఏదైనా ఆడదయ్యి ఉంటే దాంతోనే కాపురం చేసి పిల్లల్ని కూడా కనిపెట్టు. కోప్పడకరా. చూడు, నన్ను నమ్మి పైన చెప్పారు. అప్పగిస్తారు. నువ్వు బ్రతకడానికి ఉపయోగపడేది ఫోటోగ్రఫీ. నీ ప్రొఫెషన్ ఇది కాదు సూర్య. అవును, ఫోటోగ్రఫీ అంటే గుర్తొచ్చింది. ఆ యాడ్ ఫిల్మ్ కి ఫొటోస్ పంపించాలన్నావు, పంపించావా? తీస్తానన్నావు, తీసావా? అబ్బా అవును కదా. ఏంటి టాపిక్ డైవర్ట్ చేద్దామనుకుని దొరికిపోయాననుకుంటున్నావా? అది కాదురా. నీతో పెట్టుకుంటే ఏది కాదు. అవుతుంది నువ్వు ఇక్కడికి వస్తే. ఇప్పుడా? ఎస్. అక్కడికా? ఇక్కడికే, త్వరకొచ్చే. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? చచ్చా, అయ్యే మాటలు రా. భూతాల బంగ్లాకి రమ్మంటున్నావు. చూడు, నీకు నా మీద నమ్మకం ఉంటే రా. సూర్య త్వరకొచ్చే.
వాట్ ఏ లొకేషన్. అరే సత్తిగా, అమ్మో నాకు భయం అవుతుందిరా. ఇంకోసారి ఆలోచించుకోరా. ఆలోచించేవాడు సత్తన కాదురా, దారిన పోయే దాసన అవుతాడు. పంచా పేర్లేదా? నువ్వు ఎన్నిసార్లు పేల్చినా దయ్యాలకు పేలేవడం నాకు ఇష్టం లేదురా. ఒరేయ్, రోడ్లు పట్టుకు తిరిగే నీకు కెమెరా ఇచ్చిండ్రు, నాకు మైక్ ఇచ్చిండ్రు. చూసుకోనరా. చంపేస్తావా? నిన్ను సంబంధికి ఇక్కడ దాకా ఎందుకురా? నా క్లోజప్ ఫోటో తీసి నీ క్లోజప్ లో పెడితే దెబ్బకి వస్తావు. అవును మన స్టోరీ. అరే సత్తిగా, స్టోరీలు అంటే దేవుళ్ళ పైన, రాజకీయ నాయకుల పైన, స్కామ్ల పైన చేస్తారు గానీ ఈ దయ్యాల మీద ఏంట్రా? అరే పిచ్చోడా, ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో ఎవరు చూడర్రా. అదే లేనిది ఉన్నట్టు చెప్పినాం అనుకో అమాంతం పెరిగిపోతుంది టీఆర్పీస్. నువ్వు భయపడడం ఆపు. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా లేదా చూసుకో. ఈ లోపు చెప్పురా, మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలి? శ్రేహ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఇప్పుడు చరిత్రకే అందని చరిత్ర చెప్తాను. కదలకరా. కాలానికే తెలియని కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఈ కదలకుండా చెప్పలేడు. వాడు పరమ కోపిష్టి. వాడు పరమ కోపిష్టి, క్రూరుడు, ఏంద్రా ఇది? దుర్మార్గుడు. అమ్మో, దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉండేది. అరే సత్య, ఎందుకురా రిస్క్? తెలిసి తెలిసి మన గంట మనమే కొట్టుకుంటావా? వద్దురా, పోదాంరా. నేను గంట కొట్టేవాడిని గాని కొట్టించుకునేవాడిని కాదురా. నువ్వు పని చేయి, ఇక్కడ నుంచి పై కెమెరాతో నన్ను ఫాలో చేయి. నేను పైకి వెళ్తా, నువ్వు కొద్దిసేపు ఎంటీ ఫ్రేమ్ వదిలే. గ్రాఫిక్స్ లో దయ్యాలు అటు ఇటు తిరిగినట్టు వేసుకుందాం. నువ్వు పని చూసుకో. పో. సరే, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇటేంటది?